దొల్ల అది బుజ్జి కొట్రా అది నోట్లో తీసి పెట్టి చూడు అగే ఎత్తుకా మెంతుల పొడి, కారం, ఉప్పు, ఆవపిండి ఇవన్నీ 100 గ్రాములు వేసుకొని 1 కేజీ ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాం మేము ఇవాళ. దానికి తోడు చింతపండు రసం, అదే గుజ్జు అంటారు కదా, అది బాగా దగ్గరికి అయిన తర్వాత మనం ఈ పచ్చడిలో కలుపుకుంటే 2 రోజులు నానిన తర్వాత సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఇవాళకైతే మేకింగ్ ప్రాసెస్ అయితే ఇది. కారం వచ్చేసి 3 మ్యాంగోస్ కారం తీసుకున్నామండి. మొత్తం అన్ని పిండిలు ఇప్పుడు మిక్సింగ్ చేసుకొని మెంతి పిండి, ఆవాల పిండి, ఉప్పు, కారం, చింతపండు గుజ్జుతోటి ఫైనల్ టచ్ ఇచ్చేయాలండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత సూపర్గా ఉండిద్ది టేస్ట్ వైజ్. నేనైతే ఇలానే కొంచెం ఒక ఉసిరికాయ తీసుకొని దాంతో వచ్చే ఆ టేస్టీ పచ్చడితోటి అలాగే తినేసానండి. సూపర్గా ఉంది టేస్ట్ వైజ్ కూడా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి మన టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. चार दिन है रखने का। कितने रोज रखना ఊరినే खाई जा रखे रोज నేను కొన్ని పచ్చళ్ళు అయితే ఊరేయాలని కొంచెం ఉంటాయి కదండి. ఆవకాయ పచ్చడి ఇలా 3 రోజులు 4 రోజులు, కానీ ఇది ఇవాళ నుంచే తినొచ్చంట. టేస్టీ ఫుడ్స్ కోసం మీరు కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.